జగనన్న మా రాంబాబు అన్న వచ్చేసాడుగా, అంబటి రాంబాబు అన్న. ఇంకా కంటిన్యూగా వరుస పెట్టి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి ప్రెస్ మీట్, రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టించు. మధ్యలో అప్పుడప్పుడు వచ్చేసి మన ప్రసంగం కూడా ఉండాలి. సార్ పేపర్ లేకుండా రాను. ఈ పేపర్ పంచాయతీ పెట్టకంగా అందరూ ట్రోల్ చేస్తున్నారన్న. మాకు మానం పోతుంది. ఇంకా అంబటి రాంబాబు కూర్చుంటాడులే, మరి ఇక పని లేకుండా కూర్చుంటాడు. అంబటి రాంబాబు ఏంటంటే ఇంకా పని పాట ఉండదు కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోమన్నా, గంటలు గంటలు మాట్లాడమన్నా ప్రెస్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈయన బిట్ సాంగ్లకి డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు. ఉందిలే అంబటి రాంబాబు కొంచెం స్ట్రాంగ్గానే ప్లాన్ చేసుకున్నావు. ఏం పేమెంట్లు ఇస్తున్నావు ఏం తెలియదు కానీ బాగానే గట్టిగానే పోరాడుతున్నాడు బిడ్డ, చంటి బిడ్డ. పోరాడని అంబటి రాంబాబు అన్న వెనకేసుకొని రాబట్టే కొంచెం అంతో ఇంతో కొంచెం పార్టీ కొంచెం జనాల్లో ఉంది అనేది నాకు అనిపిస్తోంది. అంబటి రాంబాబు అన్నకు మాత్రం ఫోన్పేలు గూగుల్ పేలు పంపడం మాత్రం మర్చిపోవద్దన్న. లేకపోతే అంటే పెద్ద ఆయన కొంచెం మళ్ళీ అలిగాడు అనుకో ఇబ్బంది అవుతుంది. బాగా మంచి ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్లు వేస్తుంటాడు. సంక్రాంతి, ఉగాది, క్రిస్మస్, రంజాన్ అంటే ఏది అనే అవసరం లే, దేనికైనా కూడా డ్యాన్స్ చేస్తాడు రాంబాబు అన్న. రాంబాబుని కొంచెం బట్టిగా కాదు, రాంబాబుని కొంచెం గట్టిగా పట్టుకోను, మనకు పనికొస్తాడు మనిషి. ఏమంటావు జగనన్న?